దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము విమోచకుడు. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చునని యెషయా గ్రంథం 59 అధ్యాయము 20 వచనమండి. విమోచకుడు అనగా విమోచించువాడు, విమోచనకు విడిపించుట, విముక్తి, కాపాడుట, రక్షించుట, ఉద్ధరించుట వంటి అనేక అర్థాలు ఉన్నాయండి. పాపాంధకారంలోనూ పడి కొట్టుమిట్టాడుతున్న మనుష్యునికి విడుదల కలిగించడానికి సంకల్పించిన తండ్రి అయిన యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని విమోచకునిగాను రక్షకునిగాను ఈ లోకమునకు పంపుతానని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపచేశారండి. అలాగుననే ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసిన. లూకా సువార్త 1 అధ్యాయము 28 ప్రకారము. పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకరియా యాజకుడు మెస్సియా రాకకు కొద్ది మాసముల ముందు ప్రవచించాడండి ఈ వచనము. బానిసత్వము నుండి, శత్రువుల నుండి, ధర్మశాస్త్రం నుండి, పాపము నుండి, సాతాను తంత్రముల నుండి విడిపింపబడమే విమోచనము. కొన్ని శారీరక సంబంధమైనవి కాగా మరికొన్ని ఆత్మ సంబంధమైన విడుదలలు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్త దాస్యము నుండి విడిపింపబడుట అనేది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన విమోచనం అండి. వారిని విమోచించుటకు గాను దేవుడు దిగివచ్చి మోషేను నాయకునిగా ఏర్పరచుకున్నాడండి. నిర్గమాకాండం 3 అధ్యాయము 8 నుండి 22 వచనముల వరకు. ఆ పిమ్మట వారిని కాపాడుటకు న్యాయాధిపతులను నియమించారు. వారు యుద్ధములు చేసి ప్రజావాళిని రక్షించినందున వారిని రక్షకులని పిలిచారండి. న్యాయాధిపతులు గ్రంథము 3 అధ్యాయము 4-15 వచనములండి. వారే ఓత్నీయేలు, గిద్యోను, యోఫ్తా, సంసోను మున్నగవారు. తరువాత రాజులను ఏర్పాటు చేసి దేవుడు తన ప్రజలను రక్షించుకున్నారండి. అన్ని కాలములలోనూ ప్రజలు దేవుణ్ణి విడిచి పాపము చేసినప్పుడల్లా గొర్రెలు, మేకల, కోడెల, గొవ్వల రక్త ప్రోక్షణతో పాప పరిహారము కొరకైన దహన బలులు, అపరాధ పరిహారార్థ బలులు, సమాధాన బలులు అర్పించడం జరిగిందండి. శారీరక దాస్యమైతే రూకలు కానీ వెండి బంగారములు సమర్పించి కానీ నిరూపించబడిందండి. చివరకు దయగల తండ్రి అయిన దేవుడు తన వాగ్దాన నెరవేర్పు కొరకు తన ప్రియ కుమారుని మనుష్య కుమారునిగా ఈ లోకమునకు పంపగా ఆ దైవ మానవ కుమారుడిని యేసుక్రీస్తు సర్వ మానవాళి రక్షణార్థం తన శరీరమును సిలువలో సజీవ యాగముగా సమర్పించి పాప విముక్తి కలిగించి మన ఆత్మలు నిత్య నరకాగ్నికి లోను కాకుండా విమోచించారండి. ఆ మహోన్నతుడు, ఆ విమోచనకర్త, రక్షకుడైన యేసుస్వామి మనలను విమోచించిన విధానాన్ని పరిశుద్ధ బైబిల్లో మనము పఠిద్దామండి, ఆస్వాదిద్దాం, దాన్ని మనము ధ్యానిద్దామండి. ఆయన మన ఆశ్రయదుర్గము. కీర్తన గ్రంథము 78 అధ్యాయం 35 వచనం ప్రకారము దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నది. అట్టి జ్ఞాపకము మనమును చేసుకుందామండి. ఆ ఆశ్రయదుర్గము నీడలో సురక్షితముగా విమోచన పొందుదామండి మనము కూడా. రెండవదిగా సజీవుడు. యోబు గ్రంథము 19 అధ్యాయం 25లో అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. 26 వచనమండి. యోబు గ్రంథం 19:26. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా మట్టుకు నేనే చూచెదను అని చెప్పారండి భక్తుడైన యోబు. ఆయన బలవంతుడు. తర్వాత మూడవదండి, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున వ్యాజ్యమాడును. సామెతల గ్రంథం 23 అధ్యాయము 11 అని జ్ఞాని అయిన సొలొమోను సెలవిచ్చారండి. నాలుగవదిగా పగవారి చేతి నుండి విముక్తి. యోబు గ్రంథం 6 అధ్యాయము 23 వచనం ప్రకారం పగవారి చేతి నుండి బాధించు వారి చేతి నుండి విమోచించువాడు ఆయనే. కపట బలత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. కీర్తన గ్రంథం 107 అధ్యాయము 2వ వచనం ప్రకారం. ఇది కీర్తనాకారు నిరీక్షణ. మనము ఆ విధమైన నిరీక్షణ కలిగి ఉందాము. తర్వాతది దోషము నుండి విడుదలండి. ఇశ్రాయేలు దోషములన్నింటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 8వ వచనము. ఆ విమోచకుడు క్రీస్తు యేసేనండి. తర్వాతది మరణం నుండి. క్షామకాలమున యోబు 5వ అధ్యాయము 20లో మృత్యువు నుండి నేను వారిని రక్షింతును. తర్వాత హోషేయ గ్రంథం 13 అధ్యాయం 14 వచనం. మరణం నుండి యుద్ధకాలమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశమే కదా. తర్వాతది పాతాళ వశము నుండి రక్షించబడడం.
విమోచింపబడడం. హోషేయ గ్రంథం 13:14 వచ్చిన ప్రకారము పాతాళ వశము నుండి నేను వారిని విమోచించుదను. మన ఆత్మల మన ఆత్మలు పాతాళమునకు పోకుండా రక్షించగల సమర్థుడు మన విమోచకుడు కదండి. తర్వాతది సమస్త దుర్నీతి నుండి తీతుపత్రిక 2:14 వచ్చిన ప్రకారము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటానని సెలవిచ్చారు కదండి. తర్వాతది ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి గలతీ పత్రిక 3:13 వచ్చిన ప్రకారం ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించినట్లు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించారండి. శాపమై అనగా క్రీస్తు మన శాపములను తాను గ్రహించిన వాడై అని అర్థమండి. ఏసి మన శాపగ్రాహి. తర్వాత గలతీ పత్రిక 4:5 వచ్చిన ప్రకారం ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన అనగా క్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనండి. తర్వాతది ప్రస్తుత దుష్ట కాలం నుండి గలతీ పత్రిక 1:4 వచ్చిన ప్రకారం తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచించి మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడండి. తర్వాతది సాతాను అధికారం నుండి ఆయన మనలను అంధకార అనగా సాతాను సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. సాతాను బంధకాల నుండి విడిపింపగలవాడు ప్రభు ఒక్కడేనండి. ఇట్టి శారీరక ఆత్మీయ విమోచనలను కలిగించడానికి ఆయన తన అమూల్యమైన రక్తమును చిందించారండి. తనను తాను బలిగా అర్పించుకొని శిలువ మరణం పొందుట ద్వారా మనకిట్టి విమోచన కలిగింది కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమును మనము చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 వచ్చిన ప్రకారము అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడి ఉన్నామండి. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకి ఒక్కసారి ప్రత్యక్షపరచబడినని హెబ్రీ పత్రిక 9:26 వచనం ప్రకటిస్తుందండి. మన అపరాధముల నుండి విమోచన కలుగుటకే ఆయన మరణం పొందిన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా క్రీస్తునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ దొరికిందండి. ఎఫెసీ పత్రిక 1:7 వచ్చిన ప్రకారం ఎట్టి సంశయము సందేహము లేకుండానే మన విమోచకుడైన యేసుస్వామి తన నిష్కలంక రక్తంతో మనలను పాప విముక్తులను గావించారండి. విమోచింపబడిన వారు పొందే ఆశీర్వాదం లేవనగా ఇవి లెక్కింపలేనట్టివండి. కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా పాప క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1:7 వచ్చిన ప్రకారం క్రీస్తు రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. రెండవదిగా నీతిమంతులగుట. రోమపత్రిక 3:24 ప్రకారం కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము చేత నీతిమంతులుగా తీర్చబడుతారండి. మూడవదిగా దత్తపుత్రత్వము. రోమపత్రిక 8:23 వచ్చిన ప్రకారం ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము దత్తపుత్రత్వమును కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొంచున్నాం కదండి. దేహము విమోచింపబడిన నాడే ఆయనకు పుత్రులము అవుతామండి. నాలుగవదిగా ఆశీర్వాదమునకు అర్హత. గలతీ పత్రిక 3:13-14 వచనములలో అబ్రాహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినండి. అందుకే ఆయన మరణించి మనల్ని విమోచించారు. తర్వాత ఐదవది ముద్రింపబడుట. ఎఫెసీ పత్రిక 4:30 వచనం ప్రకారం విమోచింపబడిన వారు విమోచన దినము వరకు అనగా తీర్పు దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారండి. ఆరవదిగా నిత్యానందము. యెహోవా విమోచించిన వారు తీర్పు దినము వరకు పాటలు పాడుచు సంగీత సునాదనములతో తిరిగి సియోనుకు వచ్చెదరు. నిత్యానందము వారి తలల మీద ఉండును. తర్వాతది శిక్ష లేకుండా. రోమపత్రిక 8:3-4 వచనములలో మన పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని శారీరకంగా పంపి మన శిక్ష ఆయనకు విధించుట ద్వారా మనకు శిక్ష తొలగింపబడిందండి.
తర్వాతది నిత్య జీవార్హత. రోమాపత్రిక 6 అధ్యాయం 22, 23 వచనములలో ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలము. దాని అంతము నిత్య జీవము. అనే దేవుని కృపావరము, దైవ కృపతో నిత్య జీవమునకు వారసులం అవుతున్నామండి. తర్వాతది పరిశుద్ధత అండి. హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 10 వచనం ప్రకారం క్రీస్తు రక్తము అర్పింపబడుట వలన ఆయన రక్తం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామండి. ప్రజలను పరిశుద్ధపరచుటకు యేసు గవిని వెలుపల శ్రమ పొందెను అని హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 12 వెల్లడి చేస్తుందండి. ఆయన తోడ్పాటు. ఏమనగా దేవుడు తన ప్రజలను విమోచించి తన కృప చేత తోడుకొని పోవునండి. నిర్గమకాండం 15 అధ్యాయం 13 వచనం ప్రకారం అగ్ని మేఘములతో ఆనాడు ఈనాడు స్వయంగా తానే కొనిపోతారండి మేఘమండలమునకు. ఆయనతో జీవింపచేయును. రెండవదిగా తర్వాతది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 10 వచనం ప్రకారం మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవింపచేయుటకే ఆయన మరణం పొందారండి. విశ్వాసులారా, భక్తులారా, బిడ్డలారా, మన విమోచకుడైన క్రీస్తు ఈ లోకములోకి వచ్చి తనను తాను అప్పగించుకొని తన ఘోర శ్రమ మరణముల ద్వారా మనల్ని సమస్తమైన దుర్నీతి మొదలగు వాటి నుండి విమోచించి కృపను జ్ఞానమును, పరిశుద్ధతను, దత్తపుత్రత్వాన్ని, పరలోక రాజ్య ప్రవేశార్హతను, నిత్య జీవమును, మరెన్నెన్నో ఆశీర్వాదములను అనుగ్రహించి తనతో జీవింపచేస్తున్నారండి. కనుకనే భక్తుడైన యోబు నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద నిరంతరము నిలుచువాడనియు తాను తన కన్నులారా చూచెదనని క్రీస్తు పునరుద్ధానమును గూర్చి మనకు అందించనై ఉన్న విమోచనమును గూర్చిన ముందుగానే ప్రకటించి ఉన్నారండి యోబు ద్వారా. కీర్తనకారుడు ఆయన యొద్ద సంపూర్ణ విమోచనం దొరుకుననియు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడని కీర్తనకారుడైన దావీదు పలికాడండి. అన్నా ప్రవక్త్రి యెరూషలేము దేవాలయములో విమోచకుడు అందించబో విమోచనను గురించి సంభాషించిందండి. ఎంఐ గ్రామస్తులు ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని లూకా సువార్తలో తమ నిరీక్షణను వెల్లడి చేశారండి. ఎంఐ గ్రామస్తులు 3వ దినమున యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ వెళ్ళారు కానీ తనతోటి వచ్చిన వాడు యేసుక్రీస్తు అని వారు గుర్తించలేకపోయారండి. మరి మన నిరీక్షణ ఎట్లా ఉందండి? ఈ విమోచకుడైన యేసు చిందించిన రక్తములో మన పాపములను కడుగుకొని ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు పరలోక రాజ్య ప్రవేశానికి నిరీక్షించుచున్నామా? తిరిగి సాతాను దాస్యానికి లోబడుచున్నామా? మనల్ని మనము పరిశీలించుకుందామండి. పరిశోధించుకుందాము. లేనిచో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని గ్రహించి ఈ విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తు శరణు వేడుదామండి. శిలువపై చాచిన ఆ పరిశుద్ధ బాహువులలో మన జీవితాల నుంచి ఆయన శిలువ నీడలో సేద తీరుదామండి. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు తన కృపతో మనలను ముద్రించి విమోచన దినం వరకు కాపాడి ఆయన శాశ్వత రాజ్యముల ప్రవేశార్హత కలిగించగా వేడుకుందామండి. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు వలె మనలను కూడా తానే తోడుకొని పోనుగాక. కృపాకరుణుడు మన విమోచకుడైన ప్రభువైన క్రీస్తు యేసు అట్టి కృపా దీవెన మనకందరికీ అనుగ్రహించి తన పునరుద్ధాన శక్తితో నింపునుగాక. ఆమేన్.